ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 30వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్రవారం. తిథి ద్వాదశి. ఉదయం 9:52 వరకు. నక్షత్రం ఆరుద్ర. తెల్లవారుజామున 3:04 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:25 నుంచి 1:55 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 8:46 నుంచి 9:30 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. అమృతకాలం సాయంత్రం 5:40 నుంచి 7:11 వరకు. సూర్యోదయం ఉదయం 6:44. సూర్యాస్తమయం సాయంత్రం 6:09. ఈరోజు విశేషం భీష్మ ద్వాదశి. నమస్కారం అండి. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. మాఘమాసం శుక్లపక్షం ద్వాదశి తిథి, అందులోనూ ఈరోజు శుక్రవారం కావడం విశేషం. మాఘమాసం అంటేనే విష్ణుమూర్తికి సూర్యనారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీక మాసం దీపాలకు ఎలాగో మాఘమాసం స్నానాలకు దానాలకు అంత గొప్పది. ఈరోజు ద్వాదశి తిథి కాబట్టి నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్న వాళ్ళు ఈరోజు పారణ చేసి విరమిస్తారు. అసలు ఈ ద్వాదశిని భీష్మ ద్వాదశి అని కూడా అంటారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుడు విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించి ఈ రోజే పరమపదాన్ని చేరుకున్నారని ప్రతీతి. అందుకే ఈ రోజుకి అంత శక్తి ఉంది. సాధారణంగా మనం పూజ అనగానే ఏవో పెద్ద పెద్ద ఏర్పాట్లు చేసుకోవాలి, గంటల తరబడి కూర్చోవాలని కంగారు పడిపోతూ ఉంటాం. కానీ దేవుడికి కావాల్సింది ఆడంబరం కాదు, మనస్సులో ఉండే ఆర్తి. ఈరోజు మీరు చేయాల్సింది చాలా సరళమైన పనే. పొద్దున్నే స్నానం చేశాక శుభ్రమైన బట్టలు కట్టుకుని పూజ గదిని శుభ్రం చేసుకోండి. ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం, ద్వాదశి కాబట్టి శ్రీమన్నారాయణుడి కరుణ రెండూ లభిస్తాయి. మీ పూజ గదిలో అమ్మవారి పటం ముందు లేదా విష్ణుమూర్తి పటం ముందు 2 దీపాలు వెలిగించండి. ఆవు నెయ్యి ఉంటే శ్రేష్టం, లేదంటే నువ్వుల నూనె అయినా పర్వాలేదు. ముఖ్యంగా ఈరోజు విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీకు చదవడం రాకపోయినా పర్వాలేదు, కనీసం ఆడియో పెట్టుకుని విన్నా కూడా మనసుకు ఎంతో ప్రశాంతత దొరుకుతుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయినట్లు అనిపిస్తుంది. ఈరోజు పూజలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది భీష్ముడిని తలుచుకోవడం. పెద్దల ఆశీర్వాదం మనకు శ్రీరామరక్ష అంటారు కదా. ఈరోజు మన పితృదేవతలను పెద్దలను మనసులో తలుచుకొని నమస్కరించుకుంటే వంశాభివృద్ధి జరుగుతుందని, పిల్లలకు మంచి బుద్ధి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయం చదువుకుంటే చాలా మంచిది. మాఘమాసపు ఎండలో ఉండే శక్తి, ఆ దేవుడి నామస్మరణలో ఉండే శక్తి కలిసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఇక నైవేద్యం విషయానికి వస్తే లక్ష్మీనారాయణులకు పాయసం అంటే ఇష్టం. కుదిరితే కాస్త బెల్లం పాయసం చేసి పెట్టండి. అంత సమయం లేకపోతే కనీసం కాస్త పటిక బెల్లం ముక్కను లేదా పండ్లను నివేదన చేసినా చాలు. దేవుడు మన స్తోమతను చూడడు, మన భక్తిని మాత్రమే చూస్తాడు. ఈరోజు పూజ చేయడం వల్ల కలిగే ఫలితం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం. శుక్రవారం నాడు లక్ష్మీ పూజ చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి మెల్లగా తొలగిపోతాయి. చేతిలో డబ్బు నిలవడం లేదని బాధపడే వారికి ఈరోజు పూజ మంచి పరిష్కారం చూపిస్తుంది. అలాగే ద్వాదశి నాడు విష్ణు పూజ చేయడం వల్ల అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి ఈరోజు దైవారాధన శుభ ఫలితాలను ఇస్తుంది. మనం చేసే చిన్న చిన్న తప్పులను క్షమించి మనల్ని సరైన దారిలో నడిపించమని కోరుకోవడానికి ఈరోజు చాలా అనువైనది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు సాయంత్రం వేళ తులసి కోట దగ్గర దీపం పెట్టడం మర్చిపోకండి. తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ద్వాదశి నాడు బృందావనంలో దీపం పెడితే సాక్షాత్తు వైకుంఠంలో దీపం పెట్టినంత పుణ్యం వస్తుందట. ఆడవాళ్లు సాయంత్రం వేళ కాస్త పసుపు కుంకుమ పెట్టుకుని ఇంటి గుమ్మాలకు కూడా బొట్టు పెట్టి దీపం వెలిగిస్తే ఆ ఇంటికి లక్ష్మీ కళ వస్తుంది. ఇదంతా మూఢనమ్మకం అని కొందరు అనుకోవచ్చు, కానీ మన పూర్వీకులు ఇవన్నీ చెప్పింది మన మనస్సుని, ఇంటిని పాజిటివ్గా ఉంచుకోవడానికే. సాయంత్రం వేళ దీపం వెలుగుతుంటే ఆ కాంతిలో ఇల్లు ఎంత అందంగా ప్రశాంతంగా కనిపిస్తుందో ఒక్కసారి గమనించండి. ఆ ప్రశాంతతే మనకు సగం బలాన్ని ఇస్తుంది. ఈ రోజుని వృధా చేసుకోకుండా ఉదయం కాసేపు, సాయంత్రం కాసేపు ఆ భగవంతుడికి కేటాయించండి. ఏ కోరికలు లేకపోయినా పర్వాలేదు, నా కుటుంబం బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఒక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి చాలు.
మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ శుక్రవారం ద్వాదశి మీకు మీ కుటుంబ సభ్యులకు అన్ని విధాల శుభాన్ని, లాభాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు పూజ చేసిన వారు, వీలుకాక పూజ చేయలేకపోయిన వారు మీకు నచ్చిన దైవం పేరుని లేదా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఆ స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పేరు పేరున శుభాభినందనలు. శుభ శుక్రవారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సత్ఫలితాలు ఉంటాయి. కోరుకున్న ధనం లభిస్తుంది. పట్టుదల, ఆత్మవిశ్వాసం గొప్పవారిని చేస్తాయి. ఒక్కోసారి పరీక్ష కాలంగా అనిపిస్తుంది. శాంత చిత్తంతో వ్యవహరిస్తే విఘ్నాలు తొలగుతాయి. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కళల్లో ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. దైవ చింతన, సౌమ్య సంభాషణ మేలు చేస్తాయి. కలహాలకు అవకాశం ఇవ్వవద్దు. కుటుంబ సభ్యుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగానికి సంబంధించి ఒక శుభవార్తను వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు చంద్రగ్రహ అనుకూలత ఉండడం వలన మానసిక బాధలు తొలగిపోతాయి. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. మీ వైవాహిక జీవితంలో మంచి మార్పులు ఉంటాయి. కొన్ని కారణాల వల్ల కుటుంబ వ్యక్తులకు దూరం అయ్యి ఉంటే ఈరోజు వారితో కలిసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తలపెట్టిన పనుల్ని మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. దగ్గర బంధువు ఒకరికి ఆర్థికంగా సహాయపడతారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. ఆర్థిక లావాదేవీల వలన మంచి లాభాలు వస్తాయి. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. సూర్యనారాయణ మూర్తిని దర్శిస్తే కలిసి వస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ కాలం నడుస్తోంది. శుభయోగాలు ఉన్నాయి. మంచి పేరును సంపాదిస్తారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. స్థిరత్వం వస్తుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. తగినంత విశ్రాంతి ఉండకపోవచ్చు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరుస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించడం జరుగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. సుఖమైన జీవితం లభిస్తుంది. అవసరాలకు డబ్బు అందుతుంది. ఇంట్లో శుభం జరుగుతుంది. అవరోధాలు తొలగుతాయి. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ఒక మేలు జరుగుతుంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించే వారి మాటలు వినకూడదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల వారికి అనుకూలం. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయానికి లోటుండదు. పనుల్లో ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ రోజు కొన్ని కార్యకలాపాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. విదేశీ వ్యాపారం చేసేవారికి ఈ రోజు మంచి రోజని చెప్పవచ్చు. మీ పాత స్నేహితుడిని కలవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కోపానికి దూరంగా ఉండండి. గతంలో మీ వల్ల సహాయం పొందిన వారు మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కొందరు సన్నిహితుల సహాయంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి దేవాలయాలకు వెళ్తారు. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. చంచలత్వం లేకుండా నిర్ణయం తీసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఊహించని ఆదరణ ఎదురవుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ప్రయత్న కార్యాలకు సానుకూల స్పందన లభిస్తుంది. సత్యానికే కట్టుబడి ఉండండి. ఆటంకాలు తొలగుతాయి. కొందరి వల్ల గందరగోళ స్థితి ఏర్పడుతుంది. గత సంఘటనలు కొన్ని ఇబ్బంది పెడతాయి. ఓర్పుతో ధైర్యంగా పనిచేయాలి. అనుకున్న పనులు నెరవేరుస్తారు. పాజిటివ్గా ఆలోచించండి. ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం గతంలో మీరు చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.
దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. వ్యాపారవేత్తలు ద్రవ్య ప్రయోజనాలను పొందవచ్చు. నిలిచిపోయిన ప్రణాళికలు పూర్తి కాగలవు. ప్రభుత్వ రంగాలలో పనిచేసే ఈ రాశి వారికి ఈ రోజు మంచిది. కొంతమంది వారి నైపుణ్యాల నుంచి అదనపు ఆదాయాన్ని పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడిగా ఉన్న దానివల్ల ప్రయోజనం పొందుతారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ వస్తుంది. నరసింహస్వామిని స్మరిస్తే మేలు. మొత్తంగా ఈ రోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు రాశి వారికి ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచించాలి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ వాతావరణం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడం మంచిది. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. తొందరపడవద్దు. తెలియని వాటిల్లో తలదూర్చవద్దు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. కొందరి వల్ల ఇబ్బంది ఎదురైనా దైవానుగ్రహంతో లక్ష్యాన్ని చేరతారు. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఖర్చు తగ్గించండి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వ్యాపార పరంగా ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. కొత్త పనులు చేపడతారు. ఉద్యోగులకు ఇతర కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. స్నేహితుల సహాయంతో ఉద్యోగం పొందవచ్చు. ఉద్యోగార్థులు తమ నైపుణ్యంతో సీనియర్ల దృష్టిలో పడతారు. ఈ రోజు పని నిమిత్తం స్నేహితుల ఇంటికి లేదా బంధువుల ఇంటికి వెళ్లవలసి ఉంటుంది. వ్యక్తిగతంగా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. మిత్రులు అన్ని విధాలా అండగా నిలుస్తారు. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. చిన్న చిన్న సమస్యలను పెద్దగా చూడటం మానుకోవాలి. శివస్మరణ చేయండి. శుభవార్తను వింటారు. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు రాశి వారికి కార్యసిద్ధి ఉంటుంది. ఒత్తిడి లేకుండా ఒక ప్రణాళికతో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయండి. ధనలాభం ఉంది. సన్మార్గంలోనే అభివృద్ధి సూచిస్తుంది. అర్హతకు మించి పనులు చేయవద్దు. తెలియని విఘ్నాలు ఉంటాయి. మిత భాషణం అవసరం. వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేస్తారు. ప్రతి పనిలోనూ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. ధర్మ చింతన మంచిది. ఆదాయం పెరిగి కొన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. సన్నిహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. మీ తండ్రితో మీకున్న సంబంధం ఈ రోజు మెరుగుపడుతుంది. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలను అధిగమిస్తారు. వీలైనంతగా రుణభారం తగ్గించుకుంటారు. ఉద్యోగంలో మీ ప్రతిభను అధికారులు గుర్తించి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి నిపుణులకు సమయం బాగుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొద్దిగా విలాస జీవితానికి అలవాటు పడతారు. ఒక శుభకార్యం సందర్భంగా బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. దుర్గాదేవిని ధ్యానించండి. పరిస్థితులు చక్కబడతాయి. మొత్తంగా ఈ రోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రోజు రాశి వారికి బ్రహ్మాండమైన కార్యసిద్ధి ఉంది. మంచి ఉద్దేశంతో పని ప్రారంభించండి. కలిసి వస్తుంది. చక్కటి ఆలోచన సరళి గొప్ప విజయానికి బాట వేస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు. సన్నిహితులు ఇబ్బంది పెడతారు. ఇతరులకు భారీగా సహాయం చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. 1-2 శుభవార్తలు వింటారు. సత్యనిష్ట అవసరం. కుటుంబ పరంగా కలిసికట్టుగా ఉండాలి. అవరోధాలు చికాకు పెట్టినా ఉద్యోగ వ్యాపారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కాలం సానుకూలంగా ఉంటుంది. తలచిన కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగంలో అధికార హోదా లభించే అవకాశం ఉంది. విధి నిర్వహణలో సహోద్యోగులు బాగా సహకరిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దలతో సంప్రదించండి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. మీరు అనవసరంగా ప్రయాణం చేయవలసి రావచ్చు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలనుకుంటే సరైన బడ్జెట్ ప్రణాళికను రూపొందించుకోవాలి. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొందరు పలుకుబడి కలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు సహాయంగా ఉంటారు. ఆదాయం పెరగడంతో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. లాయర్లకు, డాక్టర్లకు, చిన్న వ్యాపారులకు అసలు దేనికి సమయం ఉండకపోవచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో కాలు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. శుక్ర శ్లోకం చదివితే మంచిది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి కష్టానికి తగిన ఫలం అందుతుంది. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. అవసరాలకు ధనం అందుతుంది. సంకల్పం సిద్ధిస్తుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. చంచల స్వభావం లేకుండా ప్రణాళికతో పనిచేయండి. కుటుంబపరమైన బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. ఆర్థికంగా బాగుంటుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అత్తమామల నుంచి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. ఈ రాశికి చెందిన కొందరు వ్యక్తులు ఈరోజు ఎవరో తెలియని వ్యక్తి నుంచి ప్రయోజనం పొందవచ్చు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఊహించని విధంగా మిత్రుల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగంలో మీకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. కుటుంబ పరంగా కొంత ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంత ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఇరుగు పొరుగుతో విందులో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆంజనేయ స్వామిని స్మరించండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు రాశి వారికి శ్రేష్టమైన కాలం. అభిష్టం సిద్ధిస్తుంది. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. అనుకోకుండా 1-2 శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా చాలా వరకు అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయం వల్ల లాభాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. శ్రద్ధగా చేసే పనులు బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తాయి. ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. సద్భావనతో ముందుకు సాగితే బంగారు జీవితం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. దోషాలు తొలగుతాయి. అదృష్ట యోగం ఉంది. సమిష్టి కృషి శక్తినిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనుకోకుండా ఆర్థిక సహాయం అంది కొద్దిగా ఊరట చెందుతారు. డాక్టర్లు, లాయర్లు, స్వయం ఉపాధి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. వ్యవసాయ మూలకంగా లాభాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. ఉద్యోగంలో పరిస్థితులు కొంత ఇబ్బందిగా ఉంటాయి. మీ ఆర్థిక స్తోమతకు మించి ఎవరికీ సహాయాలు చేయవద్దు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి బదిలీలు అయ్యే అవకాశం ఉంది. అద్దె ఇంట్లో ఉన్నవారు ఇల్లు మారుతారు. ఈరోజు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఇష్ట దైవాన్ని ధ్యానిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం. కాలం అనుకూలంగా ఉంటుంది. సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్తను వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. వృత్తి వ్యాపారాల్లో పోటీదారుల సమస్యలు తొలగుతాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువ భారం మోపుతారు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. కొత్త ఉద్యోగానికి సంబంధించి శుభవార్త అందుతుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. స్నేహితులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. యథాలాపంగా ఏ పని చేయవద్దు. సున్నితంగా స్పందించాలి. ఆర్థిక విషయాలు తొందర పనికిరాదు. గతంలో మీ దగ్గర డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఉద్యోగంలో అధికారులను మెప్పిస్తారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సొంత ఇల్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. మీ కలలు సాకారమయ్యే సమయం ఇది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. పెట్టుబడి నుంచి లాభాలు వస్తాయి. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. కొన్ని విషయాల్లో మీ సొంత నిర్ణయాలు ఉత్తమం. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. ధనుసు రాశి విద్యార్థులు ఈరోజు విద్యారంగంలో మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ జీవితంలో మార్పులు ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి. ఇష్ట దేవతా ధ్యానం మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు శ్రద్ధగా పనిచేయండి. సమస్యలు ఎక్కువగా ఉంటాయి. నిదానంగా కార్యసిద్ధి లభిస్తుంది. పనులు వాయిదా వేయకుండా పూర్తి చేయాలి.
ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆవేశపరిచే సన్నివేశాలు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో వారి సూచనలు అవసరం. వ్యాపారం నిలకడగా సాగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. రాదు అనుకుని వదిలేసుకున్న సొమ్ము చేతికి అందుతుంది. ఇతరుల విషయాలు తలదూర్చవద్దు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆదాయం కోసం క్షణం తీరిక లేకుండా శ్రమ పడాల్సి వస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పడి శ్రమకు గురవుతారు. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఆఫర్ వస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తవుతాయి. మీకు 50 ఏళ్లు దాటితే ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సాంకేతిక రంగంలో పనిచేసే వారికి ఈ రోజు విజయవంతమైన రోజని చెప్పవచ్చు. నవగ్రహ స్తోత్రం చదవండి. శుభం జరుగుతుంది. మొత్తంగా ఈ రోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అత్యుత్తమ కాలం. ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు స్థిరమైన భవిష్యత్తును ఇస్తాయి. ధనధాన్య లాభాలు ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో ఉన్నత స్థితి లభిస్తుంది. సమాజానికి మేలు చేసే పనులు చేపట్టండి. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు చురుగ్గా సాగుతాయి. ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్య, ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు కొద్ది రోజులు వాయిదా వేసుకోండి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో త్వరలో స్థిరత్వం లభిస్తుంది. తలపెట్టిన పనులు కొంత శ్రమ పడితే పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లల చదువుల గురించి మంచి సమాచారం అందుకుంటారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూలమైన సమయం. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. కెరియర్లో పురోగతిని పొందవచ్చు. మీరు ఐటీ రంగంలో పనిచేస్తున్నట్లయితే మీ ప్రాజెక్టులలో ఏదైనా ఈ రోజే పూర్తి కావచ్చు. కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఈ రాశికి చెందిన వారు సాహసోపేతమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. లక్ష్మి ఆరాధన శుభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రోజు రాశి వారికి ఆర్థిక అంశాలు బాగుంటాయి. అవసరాలకు ధనం లభిస్తుంది. కష్టమైన పనులు పూర్తి చేయండి. చంచలత్వం లేకుండా నిర్ణయం తీసుకోండి. వృత్తి, వ్యాపారాలు కిటకిటలాడిపోతాయి. విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. స్వయం కృషితో ముందుకు వెళ్ళాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ పొరపాట్లు జరగకుండా చూడాలి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక అంశాలు బాగా మెరుగ్గా ఉంటాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం ఇంకొంత బాగా శ్రమించాల్సి ఉంటుంది. కొందరు మిత్రులను నమ్మి నష్టపోయే సూచనలు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. బంధువులు మీకు చేతోడు వాతోడుగా ఉంటారు. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీరు డబ్బుకు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు. మీరు ఎవరికైనా రుణం ఇచ్చినట్లయితే ఈరోజు మీరు దాన్ని తిరిగి పొందవచ్చు. పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. కోర్టు కేసులు వాయిదా పడతాయి. నవగ్రహ శ్లోకాలు చదవండి. ఆత్మస్థైర్యం అలవడుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.